హాయ్ అండి, నేను వేణు. వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ. ఇదేంటి వెరైటీగా ఉందని చూస్తున్నారా? ఇది మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు నేను ఇలాంటివి ఒక 10 తయారు చేసుకున్నానండి. ఎందుకంటే వర్టికల్ పందిరి వేసుకోవడం కోసం. దీనికి పైన బాటిల్ ఏంటనుకుంటున్నారా? వర్షాకాలం దీంట్లోకి వాటర్ వెళ్ళిపోతే తొందరగా పాడైపోతుంది కదండి. అందుకే పైన ఒక కట్ చేసిన బాటిల్ అలా పెట్టాను. ఇదిగోనండి, ఇక్కడ ఒక కాకరపాద వచ్చింది. దీనికైతే చాలా పిందెలు వచ్చాయి. చూసారా, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. చాలా ఎక్కువ వచ్చాయండి. దీన్ని చక్కగా పైకి పాకిస్తే బాగుంటుందని. చూసారా, కాయలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు నేను తయారు చేసుకున్న ఈ పాదానికైతే ఈ పాద ఎక్కిందాం అనుకుంటున్నానండి. ఇక్కడ కింద చూసారా, ఇవి కుప్పింటాకులండి. వీటితో మనకి చాలా ఉపయోగం ఉంది. వీటిలో 2 రకాలు ఉంటాయండి. ఇవి కోలగా ఉన్నాయి కదా, ఆకులు పొడవుగా. ఇదిగోనండి, ఇదొక రకం. ఇవి చూసారా, రౌండ్గా పొట్టిగా ఉన్నాయి. వీటితో అయితే మనకి చాలా యూజ్ ఉందండి. ఇప్పుడు ఈ పాదాన్ని అయితే నేను ఇలా తయారు చేసుకున్నానండి. ఒక 3 కర్రలు కట్టాను అడ్డంగా. దీనికి మన కాకరపాదునైతే ఒక్కొక్క తీగ నెమ్మదిగా తీసి దీనికి ఇలా అల్లేసానండి. చూసారా, చక్కగా పాదంతా దీనికి పెట్టేశాను. ఇప్పుడైతే దీనికి ఆధారం ఉంది కాబట్టి చక్కగా ఈ కాయలు అయితే మంచిగా వస్తాయండి. చూసారు కదా, కాయలు, పిందెలు, పూత ఎంత చక్కగా ఉందో. కాకపోతే ఇది ఇలా సింగిల్గా ఉంది కాబట్టి అటు ఇటు పడిపోయే ఛాన్స్ ఉంటుందండి. నేను దీన్ని ఇక్కడ గోరింటాకు చెట్టు ఉంది, దానికి కొంచెం కర్ర వేసి దీన్ని కట్టేస్తాను. ఎలా ఉందండి? మా కాకరపాదు వీడియో నచ్చితే లైక్ చేయండి.